వేసవికాలం వచ్చిందంటే అందరూ కూడా రకరకాల అప్పడాలు, రకరకాల వడియాలు పెడుతూ చాలా చాలా బిజీగా ఉంటారు ఆడవాళ్ళు. ఉదయం ఎండ రాకముందే వడియాలు పెట్టాలి, అప్పడాలు పెట్టాలి అనుకుంటుంటారు. అయితే ఈ ఆవిరి అప్పడాలనేవి అసలు ఎండతో పని లేదు, పిండి ఉడకబెట్టే పని లేదు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. మనకి ఉదయాన్నే కుదరదు అనుకున్నప్పుడు మధ్యాహ్నం టైంలో మనం ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో అయినా కానీ ఈజీగా ఒక్కరే ఎన్ని అప్పడాలైనా చేసుకోవచ్చండి. అపార్ట్మెంట్లో ఉండేవారికి ఈ ఆవిరి అప్పడాలు అనేవి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉపయోగపడతాయండి. ఈ మెథడ్ ముఖ్యంగా మాకైతే డాబాపైకి వెళ్ళి పెట్టాలంటే కోతులు, కాకులు, పావురాలు పెడతా. అందుకని నేను ఇవి ఎండలో పెట్టాల్సిన పని లేదు, ఫ్యాన్ గాలి కింద పెట్టొచ్చు అనేసి ఇవైతే చేసుకున్నాను. మీకు కూడా ఎవరికైనా నచ్చితే చేసుకుంటారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అప్పడాల కోసం అయితే నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితేనే మనకి మంచిగా క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి అప్పడాలు. ఒక గ్లాస్ బియ్యాన్ని రాత్రంతా నానబెట్టేశాను. అయితే 2-3 సార్లు కడిగానండి. మళ్ళీ ఉదయం కూడా మనకి ఎండాకాలం కదా, కొంచెం పులిసినట్టుగా ఉంటుందని మళ్ళీ ఒక 2-3 సార్లు తెల్లగా కడిగాను. ఒకవేళ మనము ఉదయాన్నే చేసుకోవట్లేదు, కొంచెం మధ్యాహ్నం టైంలో చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఉదయాన్నే నానబెట్టేస్తే ఒక 5-6 గంటలు నానితే సరిపోతాయి. మంచిగా నానితే మెత్తగా నానినాయి అనుకో మనకి పిండి కూడా మెత్తగా వస్తుంది. ఇంకా అయితే కొద్దిగా మిక్సీలో వేసుకుంటున్నాను. ఒకేసారి మొత్తం వేస్తే మిక్సీ గిన్నె హీట్ ఎక్కి పిండి కూడా హీట్ ఎక్కుతుంది కదా. బియ్యాన్ని మిక్సీ గిన్నెలో నేను హాఫ్ కంటే తక్కువగా తీసుకున్నానండి. వాటర్ కూడా బియ్యం మునిగేంత వరకు వేసుకున్నాను. మనం చూసి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దోశ బ్యాటర్ కన్నా ఇంకా పలసగానే ఉండని, కానీ వాటర్ ఎక్కువ వేస్తే మనకి పిండి మెత్తగా రాదు కదా, అందుకని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఆన్ ఆఫ్ చేసుకుంటూ వేసుకున్నాను. ఒకవేళ పిండి హీట్ ఎక్కుతుంది అనుకున్నప్పుడు కొంచెం కూల్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనం ఎంత మెత్తగా పట్టుకున్నా కానీ ఎక్కడో ఒకసాట బియ్యం గింజలు పలుకు అనేది ఉంటుంది కదా, అందుకని స్ట్రైన్ చేసుకుంటున్నాను. స్ట్రైన్ చేసుకుంటే పిండి ఎక్కడన్నా ఒక గింజ బియ్యం అలా ఉన్నా కానీ స్ట్రైన్ అయిపోతాయి కదా. ఇంకా మిగిలిన బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసి మళ్ళీ స్ట్రైన్ చేసుకున్నాను. కొంచెం పలుకులాగా నూకలాగా అయితే మనకి స్ట్రైనర్లో కనిపిస్తుంది కదా, అందుకోసం స్ట్రైన్ చేసుకుంటే మనం అప్పడాలు వేయడానికి చాలా సులువుగా వస్తుంది. ఇంకా పిండి కన్సిస్టెన్సీ అయితే మనకి కొంచెం లూజ్గానే ఉండాలి, మరీ అంత తిక్కుగా ఉండకూడదు, మరీ అంత పలుసగా ఉండకూడదండి. మన దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలుసగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్గా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అని తెలుసుకోవడానికి మనకైతే ఇదిగో గరిటెని ఇలా గీత గీస్తే గరిటెకి రావాలండి, అంత లూజ్గా ఉండాలి, కొంచెం జారుగానే ఉండాలి. ఇంకా ఇందులో అయితే మనం మసాలా అప్పడాలు, ప్లెయిన్ అప్పడాలైనా చేసుకోవచ్చు, కానీ మసాలా అప్పడాలు అయితే తినడానికి బాగుంటాయి కదా అని నేనైతే జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసేటప్పుడు కొంచెం మనం అరచేతిలో వేసుకొని అలా నలిపి వేస్తే కనుక బాగుంటుంది. జీలకర్రని కొంచెం రోట్లో అయినా దంచి కచ్చపచ్చగా దంచి వేసుకోవచ్చు, అలా వేసుకున్నా కానీ మంచి స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. తర్వాత అయితే 4 ఎండుమిర్చిని రోట్లో వేసి కచ్చాపచ్చాగా అలా పలుకులుగా ఉండేలాగా అయితే దంచి ఇందులో వేస్తున్నాను. ఇత్తనాలతో సహా వేస్తున్నాను. ఇలా వేస్తేనే మనకి తినేటప్పుడు అవి కొంచెం పలుకు తగులుతూ కారకారంగా అయితే బాగుంటాయి. ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా వేస్తున్నాను. కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, పుదీనా, ఇంకా ఏ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర, కరివేపాకు ఈ ఫ్లేవరే చేస్తున్నాను. సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగి వేసుకుంటేనే మనకి దోశలాగా పోసేటప్పుడు అప్పడాలు ఇవి ఎక్కువ పలుకు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది పోసేటప్పుడు. ఇంకా అంతా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ అయితే కొద్దిగానే వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకుంటే మనకి ఇప్పుడు సరిపోలేదు అన్నట్టుగానే ఉంటాయి, కానీ ఎండిన తర్వాత అప్పడాలు కొంచెం ఎక్కువగా అయినట్టుగా ఉంటుంది. అందుకని నేనైతే 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇంకా మొత్తం ఒకసారి చూడండి, పిండి అయితే ఇంత లూజ్గా ఉండాలి. ఇంక ఇప్పుడు మనం ఆవిరి అప్పడాలు కదా చేసేది, అందుకని ఒక సెరవ అయితే తీసుకున్నానండి. ఇలాంటి వాటిని మేము సెరవలనే అంటాము. ఈ సెరవ అనేది కొంచెం మందంగా ఉండాలి, కొంచెం హైట్ ఉండాలి, గట్టు ఉండాలి. పైన గట్టు అంటే అంచు అంటారు కదా, అంచు ఉండాలి. ఇది స్టీల్దైనా తీసుకోవచ్చు, ఇలాంటి సిల్వర్దైనా తీసుకోవచ్చు, లేదు అంటే మనకి కుక్కర్ గిన్నెలు ఉంటాయి కదా, కుక్కర్ గిన్నెలైనా తీసుకోవచ్చు. మందంగా ఉంటే సరిపోతుంది. ఇంకా వాటర్ అయితే సగం కంటే ఎక్కువగా తీసుకున్నాను. ఈ వాటర్ నుంచి వచ్చే మనం వేడి చేస్తాం కదా, ఆవిరితోనే మనకి అప్పడం తయారవుతుంది కదా, అందుకని సగం కంటే ఎక్కువగా తీసుకోవాలి. ఇంక ఇప్పుడు పైన అయితే క్లాత్ కడుతున్నాను. క్లాత్ అనేది 2 పొరలు కట్టాలండి. ఒకే క్లాత్ని ఎక్కువగా ఉంటే 2 పొరలైనా వేసి కట్టొచ్చు, లేదంటే విడివిడిగా 2 ఉంటాయి కదా క్లాత్లు, ఆ 2 క్లాత్నైనా తీసుకొని ఇలా అయితే కట్టాలి. ఈ క్లాత్ కూడా మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా అనేది ఉండకూడదు. మనకి కర్చీఫ్ మందం అంటారు కదా, ఆ మందం అయితే సరిపోతుందండి. కర్చీఫ్లో అయినా కట్టుకోవచ్చు, లేదు అంటే కొంచెం కాటన్వి మనకి మగవాళ్ళవి లుంగీలు, పంచెలు అంటారు కదా, ఆ పంచెలు ఉన్నా కానీ కట్టుకోవచ్చు. ఇంకా దారం అయితే గట్టిగా కట్టుకోవాలండి.
నేను కట్టిన దారం మధ్యలో లూజ్ అయింది. నేను ఇది మనకి బ్లౌజులకి పైపింగ్ వేస్తారు కదా, ఆ దారం అయితే తీసుకున్నాను, కానీ అదైతే లూజ్ అయింది. మళ్ళీ కూడా దారం కట్టాల్సి వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి చుట్టేసి మళ్ళీ ఒక క్లాత్ అయితే కట్టాను. లేదు ఎక్స్ట్రా ఉంది అది కట్టనీకి రాలేదన్నప్పుడు అది కట్ చేస్తే సరిపోతుంది. ఇంక ఇది ఆవిరి మీద మనం అప్పడాలు చేయాలి కదా, అందుకని స్టవ్ మీద పెట్టేశానండి. కొంచెం హై ఫ్లేమ్లో పెడితే త్వరగా ఈ వాటర్ అనేది స్టీమ్ వచ్చేలాగా అయితే పైన కూడా మూత పెడుతున్నాను. మూత పెడితే మనకి త్వరగా వేడెక్కి ఆవిరి వస్తుంది కదా. చూడండి, ఒక 5 నిమిషాలు కదలే 10 నిమిషాలు అయితే పెట్టేశాను. 10 నిమిషాలు పెట్టేసరికి మనకి ఇప్పుడే వేసవికాలం కదా, త్వరగానే హీట్ ఎక్కుతాయి. ఇంకా ఆవిరి పొగలు వస్తుంది కదా, పొగలు వస్తూనే ఉండాలి. ఈ విధంగా ఆవిరి వచ్చేటప్పుడే మనం ముందుగా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని దోశలాగా కొద్దిగా పిండి తీసుకొని దోశలాగా వేసి రౌండ్గా స్ప్రెడ్ చేసి ఇంకొక మూత పెట్టేస్తే ఒక 15 సెకండ్స్కి ఇలా అవుతుంది. ఆవిరికి ఉడుకుతుంది కదా పిండి. ఇప్పుడైతే గట్టి పడింది. ఇప్పుడు చిన్నగా మనం ఒక చాక్ తీసుకొని చివర్లు కొంచెం లూజ్ చేసుకోవాలి. కొంచెం లూజ్ చేసుకుంటే ఇంకొక గెరిట పెట్టి తీయటానికి ఈజీగా వస్తుంది. క్లాత్ కట్ కాకుండా ఒకసారి ఒక పక్కన ఇంకొకసారి ఇంకో పక్కన అలా రౌండ్గా అనేస్తే చాక్ తోటి ఈజీగా వచ్చేస్తుందండి. ఈ చాకుని అలాగే చరాకు మనం తీస్తాం కదా, దాన్ని ప్రతిసారి నీళ్ళల్లో అద్దుకుంటే కనుక మనకు తీయటానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసాం కదా, ఇప్పుడు ఈ చాకుని గెరిటని రెండింటిని కూడా నీళ్ళల్లో పెట్టేస్తే మళ్ళీ తీసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. లేదు అంటే మనం తీసినప్పుడు కొంచెమన్నా పిండి అనేది దానికి అంటుకుంటుంది కదా, దాంతో మళ్ళీ తీసేటప్పుడు సరిగ్గా రాదనమాట. అందుకని ప్రతిసారి చాకుని అలాగే గెరిటని చలాకుని మనం నీళ్ళల్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇవి చూడండి, మళ్ళీ కూడా ఇంకోటి పోసాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఎక్కువ టైం ఉడికాయి అనుకో మనకి ఇరిగిపోతాయి, రావు. తక్కువగా ఉడికినా రావండి. మనం సరైన టైంలోనే ఒక 15 to 70 అంతే, ఆ సెకండ్స్ అంతే సరిపోతుంది. నేను కౌంట్ చేశాను, 15 to 70 సెకండ్స్ అయితే పడతాయండి. కొంచెం మనకి ఇలాంటి మూత కాకుండా ఏమన్నా ట్రాన్స్పరెంట్గా ఉండేది ఉంటే కనిపిస్తుంది అది అయిందా లేదా అని. నా దగ్గర అయితే అలాంటిది ఏం లేదు కాబట్టి నేను ఇంకా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని కుక్కర్ మూత ఉంటే అదైతే పెట్టేశాను. ఇలా నీళ్ళల్లో ప్రతిసారి అద్దుకోవాలి. అద్దుకుంటేనే మనకి అసలు చాలా ఈజీగా అయితే వస్తుంది. లేదు అంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి. ప్రతిసారి మనం తీసేటప్పుడు చాకుకి అలాగే చలాకి ఇలా వాటర్ అద్దుకొని తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. కొద్దిగా నెమ్మదిగా అలా తీసి ఒకరు తీస్తూ ఒకరు పోస్తూ ఉంటే చాలా అంటే చాలా త్వరగా అవుతుంది. వేసేటప్పుడు కూడా అలా రివర్స్గా వేస్తే మనకి అప్పడాలు అనేవి వంగిపోకుండా అంటే ముడతలుగా పడకుండా ఉంటాయి. ఇంకా అన్నీ కూడా ఇలా ఆవిరి వస్తూ ఉంటే పోసుకుంటూ ఉండాలి దోశలుగా. అలా నేను వేసేటప్పుడు తీసేటప్పుడు అనేది ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను. మిగతా టైంలో అంటే అలా ఆవిరికి ఉడికేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఆవిరి వస్తూ ఉంటేనే మనకి ఇరిగిపోకుండా ఉంటాయి. లేదు మనం తగ్గించి పెట్టామంటే వెంటనే అది అయితే పొరలుగా అయిపోయి విరిగిపోతుంది. ఒక 15 సెకండ్స్కి వెంటనే ఇలా అయితే తయారవుతుందండి. ఎక్కువగా ఉంచామంటే ఇంకా ఇరిగిపోతుంది. అలా వేయటం అలా తీయటం. ఇంకొకరు ఉన్నారనుకో, ఇది వాళ్ళకి ఇచ్చేసి వెంటనే వేస్తూ ఉండొచ్చు. నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి చేసుకున్నాం. మా అత్తయ్య ఇలా వేస్తూ ఉంటుంది గెరిటతోటి తీసి పక్కన. నేను తీసి మా అత్తయ్య చేతికి ఇస్తే తను వేస్తుందనమాట. అందుకని మాకైతే ఒక గంట పట్టాయండి. గంటకి 50 అప్పడాల వరకు అయ్యాయి ఇవన్నీ. ఇంకా ఇలా క్లాత్ పైన వేసి గట్టు పైన ఇక్కడ మనకి స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ ఉంటుంది కదా, అక్కడైతే ఆరబెట్టేశాను. ఇంకా ఇలా ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి రివర్స్ చేసి వాటిని మళ్ళీ ఎండలో కానీ లేదు అంటే ఫ్యాన్ గాలికి అలా అయినా ఆరబెట్టేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ టిప్ ఏంటి అంటే, మనం పిండి వేస్తూ ఉంటాం కదా, తీసుకునేటప్పుడు గెరిటెతో గిన్నెలోంచి ప్రతిసారి కలుపుతూ ఉండాలి. కలిపి వేసుకోవాలి. ప్రతిసారి కలిపి వేసుకుంటేనే మనకి అడుగున చిక్కగా అయ్యి పైన పలసగా ఉంటుంది కదా, అది అనేది సరిగ్గా రాదు. అందుకని ప్రతిసారి కలిపి ఒకసారి 2-3 సార్లు అలా కలిపి వేసుకోవాలి ప్రతిసారి. ఇంకా తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఇలా రివర్స్లో వేసుకుంటే మనకి బాగా వస్తాయండి. చలాక్తో ఒకసారి మనం తీసేటప్పుడు ఆ క్లాత్ కట్ కాకుండా చాకుతో కానీ లేదా ఏదైనా ఇంకా మన దగ్గర పల్సగా ఉండే గెరిట ఏదైనా ఉంటే కొంచెం రౌండ్ అంతా లూజ్ చేసుకొని చాకుతో కొద్దిగా అలా లూజ్ చేసి తీసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తాయి ఇరిగిపోకుండా. కొంచెం పెద్దగా వేసామంటూ ఇరిగిపోతాయండి. కొంచెం చిన్నగా వేస్తే గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. అందుకని నేను కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా వేసాను. పెద్దగా వేసేయని సరిగ్గా రాలేదు, ఇరిగిపోయాయి. మీడియం సైజులో ఉంటే మనకి బాగుంటాయి. ఇంకా ప్రతిసారి కొంచెం ఆరిన తర్వాత ఇలా తిప్పి వేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా ఇక్కడ కౌంటర్ టాప్ పైన ఆరబెట్టేశానండి. ఒక 50 దాకా వచ్చాయి. కొన్ని ఇక్కడ గట్టి పడిన తర్వాత కొంచెం కొన్ని బాల్కనీలు అయితే ఇక్కడ ఎండబెట్టేసాము. ఎండబెట్టేసిన తర్వాత ఈ బాల్కనీలో 2 గంటలు అంతే అండి. 2 గంటలకి ఇక్కడైతే ఎక్కువ ఏమి ఎండ రాదు,
కానీ సెగ గాలి వస్తుంది కదా, వేడి గాలి, ఆ వేడి గాలికి గట్టి పడతాయని ఇక్కడ పెట్టేశాను. 2 గంటలు ఎండిన తర్వాత ఇదిగో తెల్లగా ఇలా అయితే కనిపిస్తున్నాయండి. పలుచగా వేసుకుంటే మనకి త్వరగా అనేది ఎండిపోతాయి. ఒక 2 రోజులైతే ఫ్యాన్ గాలి కింద నైట్ పెట్టేసాము. పగలు వేడి గాలి తగిలే దగ్గర ఈ ప్రదేశంలో ఇలా అయితే ఎండబెట్టేసాము. మనం వేసిన తర్వాత 2-3 సార్లు కొంచెం గట్టి పడేదాకా 2-3 సార్లు తిప్పి వేస్తూ ఉంటే వంకపోకుండా ఉంటాయండి. ఇదిగో చూడండి పల్సగా ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా. ఈ సైజులో వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి చిన్న సైజులో వేసుకున్నా బాగుండవు, పెద్ద సైజులో వేసుకున్నా బాగుండవు. ఇగో ఇక్కడైతే కొంచెం పొడి పొడి ఎండేస్తే ఇక్కడ మరుసటి రోజు ఇలా పెట్టేశాను గిన్నెలలో వేసి. ఇక్కడ ఇంకో గిన్నెలో అయితే ఈ మినపప్పడాలు, ఇవేమో ఇప్పుడు మసాలా అప్పడాలు, ఆవిరప్పడాలు, ఇవైతే మినపప్పడాలండి. ఇవైతే ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇది వీడియోలో సెండ్ చేశాను అనుకో, అవి కూడా వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది. ఇవిగండి ఇవి అయితే ఆవిరి మసాలా అప్పడాలు ఎంత బాగా వచ్చాయో అసలు. వేయించుకొని తింటుంటే నోట్లో అలా వేసుకుంటే అలా కరిగిపోతున్నాయండి. 3 రోజులు ఎండబెట్టేశాను. 3 రోజులు ఎండబెట్టేసిన తర్వాత ఇప్పుడైతే వేయిస్తున్నాను. వేయించి అంతా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు. నేను కూడా ఫస్ట్ టైం అండి చేసింది. ఇంతకుముందైతే నేను ఎప్పుడు ఇలాంటి అప్పడాలు అయితే చేయలేదు. మాకెప్పుడు వడియాలు అనేది మా అమ్మ పెట్టి పంపిస్తుంది. ఈ సంవత్సరం మా అమ్మ పెట్టే పరిస్థితిలో లేదు, ఎందుకంటే కొంచెం కాలు నొప్పి వచ్చింది. అందుకని నేను ఇంకా నాకు వడియాలు పెట్టాలంటే పైన వెళ్ళి పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. ఇవైతే చాలా చాలా బాగా వచ్చాయండి. నేను ఏదైనా ట్రై చేసినా కొత్తగా ట్రై చేసి అది పర్ఫెక్ట్గా ఉంది అంటేనే వీడియో షేర్ చేస్తాను తప్ప లేదంటే షేర్ చేయనండి. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఎవరైనా ఫస్ట్ టైం చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఇవి కొన్ని టిప్స్ నేను చెప్పాను కదా, గెరిటెలు నీళ్ళలో పెట్టుకోవాలి, అలాగే పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకొని మీడియం సైజులో ఆవిరికి మూత పెట్టేసి ఆ తర్వాత ఒక 15 సెకండ్స్ తర్వాత తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా నూనెలో వేసాను కదా, ఇదిగో చూడండి. నూనెలో వేసిన తర్వాత మనం వేసిన అప్పడానికంటే ఇవి డబల్ సైజ్ వస్తాయి. నూనె బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోతాయండి. అప్పడాలు ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా. మనం డబ్బాలో వేయించి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. క్రంచీగా కరకరలాడుతూ అసలు ఎంత బాగుంటాయో ఈ అప్పడాలు అయితే. మనకి ఏవైనా మిగిలిన అప్పడాలు ఏవైనా వేరే ఫ్లేవర్స్ అయితే అన్నంలో తినడానికి అయితేనే కొన్ని బాగుంటాయి. కానీ ఈ అప్పడాలు అయితే మనం ఎప్పుడైనా స్నాక్స్ లాగా తినడానికి, పిల్లలు తినడానికి కూడా స్నాక్స్ లాగా అయితే టీ టైంలో అలా అయితే చాలా బాగుంటాయండి. క్రంచీగా పలపల అంటూ ఎంత బాగా వచ్చాయో చూడండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఒకటి తిందామని తీసుకుంటామా, ఇంకొకటి తినకుండా అయితే ఉండలేము, అంత బాగుంటాయి ఈ అప్పడాలు. మరి మీరు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. ఇంకా ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు.